వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా S4 ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వవసునామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, పండుగను ఎలా జరుపుకుంటారు, ఆ రోజు మనం చేయవలసిన కార్యక్రమాలేంటి, మరిన్ని విశేషాలు మనతో ప్రముఖ దైవజ్ఞులు శ్రీ కూచి శివసుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితాలని తెలుసుకోవడానికి ముందు దైవ ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గణానాన్త్వా గణపాతిగ్గం హవామహే ప్రియాణాన్త్వా ప్రియపాతిగ్గం హవామహే నిధీనాన్త్వా నిధిపతిగ్గం హవామహే వసో మమ ప్రణో ఆయచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దాధాతునః అర్యమణం బృహస్పతిమింద్రం దానా ఆయచోదయాత్ వాచం విష్ణగ్గం సరస్వతేగ్గం సవితారం చ వాజనం పావకానః సరస్వతీ వాజేభిర్వాజనీవతే యజ్ఞం వస్తుధియా వాసుః గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యాజ్ఞవల్క్య సమారంభాం కణ్వయోగీ సమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరం. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. త్రిధేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం. పంచాంగమునకు 5 అంగములు, అంటే మన మనిషికి ఎట్లాగైతే అవయవాలు ఉంటాయో పంచాంగానికి కూడా 5 అవయవములు ఉంటాయి. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ యొక్క తిథిని మనం ప్రతిరోజు తెలుసుకోవడం ద్వారా తిథి వల్ల మనందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. వారాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయుష్ కలుగుతుంది. నక్షత్రాన్ని తెలుసుకోవడం ద్వారా పాప నివారణ, యోగాద్ రోగ నివారణం, యోగాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి రోగములు నివారణ అవుతాయని, కరణాత్ కార్యసిద్ధించ, కరణమును తెలుసుకోవడం ద్వారా మనకి కార్యసిద్ధి కలుగుతుందని, ప్రతిరోజు కూడా మనందరూ ఇవి తెలుసుకోవడం ద్వారా మానవునికి ఉండేటువంటి సకలమైన అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెబుతోంది. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంటారు దీన్ని. ఈ యొక్క విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వుడి పేరు ఇది. అలాగే మనకి ఈ సంవత్సరం యుగమునకు ఆది అయినటువంటి రోజు అంటారు యుగాది. ఆ యుగాది కాస్త ఉగాది కింద మనకి కాలక్రమేణా జరగబడింది. ఈ యొక్క ఉగాది రోజున మానవులై పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా కనీసం 9 విధులు ఆచరించాలి అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెబుతోంది. ఏమిటయ్యా అంటే, 1 సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. సూర్యునికి ఉదయించడానికి ముందే అందరం కూడా లేచి చక్కగా 2వది తలస్నానం చేసి శక్తి కొలది కూడా మనం అందరం కూడా నూతనమైనటువంటి వస్త్రాలు ధరించాలి. అలాగే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, అలాగే మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి నమస్కారం చేయాలి. ఇష్టదేవతా ప్రార్థన మరియు ఆ యొక్క ఇష్టదేవతా పూజా కార్యక్రమం చేయాలి. తర్వాత షడ్రసోపేతమైనటువంటి ఈ నింబ కుసుమ భక్షణం మనందరం కూడా ఉగాది పచ్చడిని అందరూ కూడా స్వీకరించాలి దేవుడికి నివేద్యం చేసిన తర్వాత. అట్లాగే పంచాంగ శ్రవణాన్ని చేయాలి అందరూ కూడా. గురువుగారులు చెబుతున్నటువంటి వేద పండితులు, అలాగే ఈ యొక్క దైవజ్ఞులు చెబుతున్నటువంటి పంచాంగాన్ని అందరూ కూడా శ్రవణం చేయడం ద్వారా మనకి చేయాలి. అలాగే దేవాలయ దర్శనం చేయాలని చెబుతోంది శాస్త్రం. మనకి ఇష్టదేవతా దర్శనం, దేవాలయం దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి చక్కగా ఆ మూర్తిని కనుక మనం దర్శించుకోవాలి. అలాగే 9వది వేద పండితులు లేదా పురోహితుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఉగాది రోజున అందరం కూడా చేయాలి. ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది మనకి ప్రభవాది షష్ఠ సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం కింద వచ్చింది. అలాగే మనకి తర్వాత రాబోయేటువంటి సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం అంటారు దాన్ని. ఈ సంవత్సరం 30/3/2025 తేదీ ఆదివారం రోజున వచ్చింది. ఇది ఆదివారం రోజున రావడం చేత మనకి రాజు కింద సూర్యుడు అయినాడు. రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, అలాగే మేఘాధిపతి సూర్యుడయ్యాడు. అలాగే 9 మంది నవనాయకులు అనేటువంటి వారు ఉంటారు. ఈ నవనాయకుల్లో 9 మందిలో 6 పాపులుగాను 3 శుభములుగా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి పాపుల యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉన్నది.
అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఏదో ఒక సమస్య చేత ఈ పాపుల యొక్క ఆధిపత్యం ఉండడం వల్ల నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు నూతన పరిశ్రమలు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాయి. ప్రతి వస్తువు యొక్క ధరలు యొక్క బాగా పెరుగుతాయి. అభివృద్ధి కొంతమేర కుంటుపడుతుందని చెప్పి చర్చపడుతోంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. మన దేశం యొక్క పరిస్థితి పర్వాలేదు. అలాగే భారతదేశం చేసేటువంటి అంతరిక్ష పరిశోధనలు కొంతమేర ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఎండలు మరియు వర్షములు కూడా మనకి అధికంగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, గోధుమలు మొదలైనటువంటి పంటలన్నీ కూడా మొదలగు ధాన్యములు, అలాగే సుగంధ ద్రవ్యాలు మొదలైన పంటలన్నీ కూడా బాగా పండుతాయి. పండ్ల తోటలన్నీ కూడా బాగా పండుతాయని చెప్పి తెలియజపడుతోంది. డైరీ ఫారం చేసేటువంటి వారికి పాల ఉత్పత్తులు పెరగడం, ఆ యొక్క పాల ధరలు పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం రాజు కింద సూర్యుడు వచ్చాడు కాబట్టి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉంటాయి. అలాగే సకాలంలో తొలకర కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం పుష్కరములు ప్రతి సంవత్సరము కూడా గురుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి పుష్కరములు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. 15/5/2025 తేదీన మనకి గురుడు సరస్వతీ నది యొక్క పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. మిథున రాశిలో ప్రవేశించినందువలన ఈ యొక్క సరస్వతీ నది అనేటువంటిది కేదార్నాథ్కి దగ్గరలో ఉన్నది. ఆ యొక్క కేదార్నాథ్ దగ్గరలో మానా అనేటువంటి గ్రామము, అలాగే భీంపూల్ అనేటువంటి గ్రామంలో ఇక్కడ సరస్వతీ నదికి పుష్కరాలు. ఈ పుష్కరాల్లో అందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకి పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలన్నీ కూడా చేయవచ్చును. ఇది పుష్కర వివరణ. ఈ సంవత్సరం మకర సంక్రాంతి 14/1/26 తేదీ రాత్రి 8:43 ప్రవేశించింది. కాబట్టి ఈ రోజున 15 తర్వాత రోజున 15వ తారీఖున అందరూ కూడా మకర సంక్రాంతి చేసుకోవాలి. పుణ్యకాలము పొద్దున్నుంచి ఉంది కాబట్టి అందరూ కూడా ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి పూజాధికములన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు. ఇది సంక్రాంతి పురుషుని యొక్క నిర్ణయం. ఇక గ్రహణములు. ఈ సంవత్సరం భూమండలం మీద మొత్తం మనకి 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. కానీ మన భారతదేశంలో 2 గ్రహణాలు మాత్రమే కనబడుతున్నాయి. మొత్తం మీద యోచించగా 2 సూర్యగ్రహణములు, 2 చంద్రగ్రహణములు మనకు కనిపిస్తున్నాయి. సూర్యగ్రహణములు భారతదేశంలో కనిపించవు కాబట్టి వాటికి మనం ఏ రకమైనటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. కానీ చంద్రగ్రహణం మనకి 7/9/2025 తేదీ భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఆదివారం రోజున మనకు ఒక చంద్రగ్రహణము. అలాగే వచ్చే సంవత్సరం మార్చి 3వ తేదీ 3/3/2026 తేదీ పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున మనకి మరొక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణములు యొక్క వివరణ తెలియజేసి ఉన్నాను. అలాగే మౌఢ్యమి నిర్ణయం. ఈ సంవత్సరం 11/6/2025 తేదీ జ్యేష్ఠ పౌర్ణమి నుండి 12/7/2025 తేదీ ఆషాఢ బహుళ విధియ వరకు మనకి గురుమూఢంగా నిర్ణయించబడింది. అలాగే ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి 28/11/2025 తేదీ మార్గశిర శుద్ధ అష్టమి నుండి 14/2/2026 తేదీ మాఘబహుళ ద్వాదశి వరకు మనకి శుక్రమూఢంగా నిర్ణయించబడింది. ఈ యొక్క గురుమూఢమి శుక్రమూఢములో వివాహాది, ఉపనయనాది శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు ఏమీ కూడా నిర్వర్తించకూడదు. కాబట్టి ఈ యొక్క మౌఢ్యం యొక్క నిర్ణయం ఈ రకంగా జరిగింది. ప్రతి రాశి వారికి ఉండేటువంటి ఆదాయ వ్యయములు మరియు రాజ్యపూజ్య అవమానముల గురించి మీ అందరికీ ముందు సూక్ష్మంగా తెలియజేస్తాను. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 గాను, వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 7గా గోచరించబడుతున్నది. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3గా గోచరించబడుతున్నది. 4వది అయినటువంటి కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఇక సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, వ్యయం 2. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా గోచరించబడుతున్నాయి.
మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక ఆఖరిదైనటువంటి మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా గోచరించబడుతున్నాయి. ఇక వీరందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కళ్ళకి కూడా క్లుప్తంగా నేను తెలియచేస్తుంటాను. ఇవన్నీ కూడా గోచార రీత్యా ఉండేటువంటి ఫలితములు మాత్రమే.